విశాఖ జిల్లా పెందుర్తి, గుంటూరు జిల్లా తెనాలిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పెందుర్తి మండలం వలిమెరక గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ లంచం తీసుకుంటూ ఉండగా పక్కా ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. బాధితుడి తల్లి పేరు మీద ఉన్న ఇంటికి ఇంటి పన్ను వేసేందుకు సత్యనారాయణ, ప్రవీణ్లు 8,000 రూపాయల లంచం డిమాండ్ చేశారని ఏసీబీ తెలిపారు. లంచం ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో బాధితుడు తమను ఆశ్రయించాడని అధికారులు తెలిపారు. ఇక గుంటూరు జిల్లా అమరావతి కాలనీలోని సిఆర్డీఏ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సిఆర్డీఏ ప్లాన్ అప్రూవల్ కోసం 30,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, మరో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఏపీలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. విశాఖలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. జిల్లా పెందుర్తి మండలం వలిమరక గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వి సత్యనారాయణ, కొర్ర ప్రవీణ్లు కలిసి 8,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపండి పట్టుకున్నారు. బాధితుడు తెల్లి పేరు మీద ఉన్న ఇంటికి ఇంటి పన్ను వేసేందుకు విశాఖ జిల్లా పెందుర్తి మండలం వలిమరక గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శులను ఆశ్రయించగా వారు లంచం డిమాండ్ చేయడంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులు ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నిన్న వలిమరక పంచాయతీ కార్యదర్శిగా బాధితులు నిర్వహిస్తున్న ఇద్దరిని కూడా వలపల్లి పట్టుకున్నట్టు, రెడ్ హ్యాండ్ గా వలపల్లి పట్టుకున్నట్టుగా సమాచారం ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మొత్తానికి ఏపీలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. విశాఖ జిల్లా చూసుకుంటే ఇప్పటి వరకు చూసాము. మరోపక్క గుంటూరు జిల్లా తెనాలిలో కూడా ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. భవాని, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ ఏసీబీ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో నిన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అసిస్టెంట్ ను పట్టుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక అందరూ ఎన్నికల హడావుడిలో ఉండగా కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళ చేతులు తడపంది ఏ పని చేసే విధంగా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో నగదు డిమాండ్ చేసినప్పుడే కాకుండా ఏ విధంగా ఉన్నా కానీ వారిని ట్రాప్ చేసి పట్టుకోవడంలో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక తెనాలిలో బిల్డింగ్ అప్రూవల్ కి సంబంధించి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం 30,000 రూపాయలు లంచం తీసుకుంటున్నటువంటి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ లీలా చంద్రశేఖర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గంట రాజేంద్ర సాయినాథులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. వడ్లమూడి గ్రామంలో G+3 బిల్డింగ్ నిర్మాణానికి అప్రూవల్ కోసం 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. రత్నబాబు అనే వ్యక్తి ఆ బిల్డింగ్ అప్రూవల్ కోసం వీరు సంప్రదించగా వాళ్ళు నగదు డిమాండ్ చేసినతో 30,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇవి ఎన్నికల సమయంలోనే కాకుండా ఎప్పుడు ఉన్న ఏ బిల్డింగ్ అప్రూవల్ కోసమైనా ఇలాంటి పరిస్థితే ఉంటున్నట్టు కూడా తెనాలిలో చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం ప్లాన్ కోసం మనం అప్రూవల్ చేస్తే దాన్ని అప్రూవల్ ఇవ్వకుండా కాలయాపన చేసి తర్వాత వాళ్ళకి నచ్చిన విధంగా అవతల వ్యక్తులు ఇచ్చేసిన తర్వాతనే, అంటే లంచాలు ఇచ్చిన తర్వాతనే ప్లాన్ ను అప్రూవల్ చేసే పరిస్థితి ఉన్నట్టు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మంది మున్సిపాలిటీలో టౌన్ ప్లాన్ల పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తెనాల్లో బహిర్గతం కూడా కావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.